యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగన ఆశీర్వదింపబడతారు. ఎలాగంటే అది యెహోవా యందు భయభక్తులు గల వారికి, ఆశీర్వదింపబడిన వారికి ఆ వాక్యము మరి అర్థమవుతుంది. అలాగే ఎవరు ఆశీర్వదింపబడ్డారంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. ఎలాగ ఆశీర్వదింపబడ్డాడు? ఆ దేశమందు ఇస్సాకు మరి ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతులు ఫలము పొంది గొప్పవాడయ్యాడు. గొప్పవాడు ఒక్కసారి అవ్వలేదు. మనం ఏమనుకుంటాం, ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక్కసారే మేము ఆశీర్వదింపబడాలి. కానీ మనము 10th క్లాస్ నుండి ఇంజనీరింగ్కి వెళ్తామండి. 10th తర్వాత ఏం చదవాలా? ఇంటర్మీడియట్ చదవాలా. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్లోకి వెళ్తాం కదా. మరి ఇస్సాకు కూడా ఆ దేశం మంది విత్తనాలు జల్లి ఆశీర్వదింపబడ్డాడు. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఎందుకు గొప్పవాడయ్యాడంటే యెహోవా అతనిని ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడు అయి క్రమముగా అభివృద్ధి పొందాడు. ఎలా పొందాడండి? క్రమముగా అభివృద్ధి పొందాడు. దేవుడు కూడా నన్ను కూడా క్రమముగా అభివృద్ధి పరిచే దేవుడు. మనం ఒక్కసారే మరి మనము 9th చదివి డిగ్రీలోకి వెళ్ళాలంటే వెళ్ళలేము. తర్వాత క్లాసు చదివి పాస్ అవుతేనే మరి డిగ్రీకి వెళ్ళగలుగుతాం. అలాగే మనం వేసిన విత్తనమైనా మనం వేసిన ఏ పని అయినా అభివృద్ధి పరిచేవాడు ఆయన. ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు నన్ను కూడా ఇస్సాకును క్రమంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే 115 దావీదు కీర్తనలో నిన్ను నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మన కుటుంబము, మన బిడ్డలో మనమందరం ఆశీర్వదింపబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు క్రమంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి.